ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మొత్తం సీజన్లో 776 పరుగులు సాధించడమే కాకుండా తన బ్రాండ్ వాల్యూ పెంచుకున్నాడు. దీంతో ప్రముఖ సంస్థలు వైభవ్ను ప్రచారకర్తగా నియమించుకునేందుకు క్యూ కట్టాయి. దీంతో ఐపీఎల్కు ముందు ఉన్న ధరను దాదాపు రెట్టింపు చేశాడట. వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలవడమే కాకుండా సీజన్లో అత్యుత్తమ విలువైన ఆటగాడిగా అవార్డును కూడా గెలుచుకున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ స్థాయి గుర్తింపు పొందడం ఐపీఎల్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ రాజస్థాన్ రాయల్స్ తో ఏడాదికి 1.10 కోట్ల కాంట్రాక్ట్ లో ఉన్నాడు. అయితే క్రికెట్ నిపుణుల అంచనా ప్రకారం భవిష్యత్తులో ఐపీఎల్ వేలానికి వెళ్తే అతని ధర దాదాపు 30 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక క్రికెట్ తో పాటు బ్రాండ్ ప్రపంచంలో కూడా వైభవ్ పేరు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఆయన కాంప్లాన్, రెడ్ బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్ కు ముందు ఒక్కో డీల్ విలువ సుమారు 1 కోటి ఉండేది. కానీ ఇప్పుడు అదే విలువ 1.5 నుంచి 2 కోట్ల వరకు పెరిగింది. అంటే కేవలం కొద్ది నెలల్లోనే వైభవ్ బ్రాండ్ విలువ దాదాపు రెట్టింపైంది. చిన్న వయసులోనే ఇంత పెద్ద ఫేమ్ రావడంతో వైభవ్ కెరీర్ ఎండార్స్మెంట్ల వ్యవహారాలను ఆయన కుటుంబమే చూసుకుంటోంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా మార్గదర్శకత్వం అందిస్తోంది. అయితే నిపుణులు ఒక కీలక హెచ్చరిక కూడా చేస్తున్నారు. వైభవ్ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే కావడంతో భారీ అంచనాలు, మీడియా దృష్టి, బ్రాండ్ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఆయన ప్రతిభతో పాటు మానసిక స్థిరత్వం, ఫిట్నెస్, కెరీర్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది మాజీ క్రికెటర్లు వైభవ్ను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో పోల్చడం ప్రారంభించారు. అయితే ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమే. దీర్ఘకాలికంగా స్థిరమైన ప్రదర్శన ఇస్తేనే ఈ పోలికలకు అర్థం వస్తుందని చెబుతున్నారు.
వైభవ్ సూర్యవంశీ కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఒకవైపు రికార్డుల వర్షం, మరోవైపు కోట్ల రూపాయల బ్రాండ్ డీల్స్, ఇవన్నీ ఆయన కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఈ స్టార్డమ్ను అతను ఎంతకాలం ఎంత స్థిరంగా కొనసాగిస్తాడన్నదే భారత్ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.